సార్ ఫస్ట్ పాజిటివ్ అంశంగా కనబడుతున్నది ఖతార్కి సంబంధించిన విషయం. ఖతార్లో మన భారత నావికా దళాలో పనిచేసినటువంటి ఆఫీసర్స్ 8 మంది అక్కడ నిర్బంధించబడము. దీని గురించి మనం గ్లోబల్ రౌండప్లో చాలా రోజుల నుంచి చర్చిస్తూ ఉన్నాము. వాళ్ళకి ఉరిశిక్ష ఖరారు చేస్తూ అక్కడి కోర్టు ఉత్తర్వులు ఇవ్వడము ఇవన్నీ మనకు తెలిసినవే. భారతదేశం దౌత్యపరంగా చేసినటువంటి ప్రయత్నాలు సఫలీకృతమైనట్టుగా కనబడుతోంది. ఈ వారంలో ఒక కీలక వెసులుబాటు వచ్చిన పరిస్థితి. ఇప్పుడు వాళ్ళ ఎవరైతే 8 మంది అధికారులపైన వేసినటువంటి ఉరిశిక్ష ఉత్తర్వుల్ని నిలిపివేసింది. అండ్ ఉరిశిక్షని రద్దు చేసింది, బట్ నిలిపివేసింది. బట్ జైలు శిక్ష కొనసాగుతుంది. ఇది నిజంగా గొప్ప కీలకమైనటువంటి ఒక విజయంగానే మనం భావించాలి దౌత్యపరంగా. దీని వెనకాల ఉన్న అంశాల గురించి ఒకసారి చెప్తారా? నిజంగా ఇది మన భారత దౌత్య శక్తికి ఒక నిదర్శనంగా మనం భావించాలి. ఖతార్లో 8 మందికి ఉరిశిక్ష వేసినా కానీ వాళ్ళని ఉరి నుంచి తప్పించగలిగాం మనం. కాబట్టి చిన్న విజయం కాదు, చాలా పెద్ద విజయం కింద భావించాలి మనం. సరే, ప్రస్తుతానికి వాళ్ళకి ఇంకా జైల్ టర్మ్స్ ఉన్నాయి. ఎవరికి ఎన్ని సంవత్సరాల జైల్ టర్మ్స్ ఇష్యూ చేశారన్నది ఇంకా మనకు తెలియదు. ఎందుకంటే రివైజ్డ్ కోర్ట్ ఆర్డర్ ఇంకా రావాలి, వచ్చిన తర్వాత కానీ మనకు తెలియదు. బహుశా కొంతమందికి 3 సంవత్సరాలు, కొంతమందికి 20 సంవత్సరాల దాకా కూడా శిక్ష పడవచ్చు అని అంటున్నారు, పెద్దలు చెప్తున్నారు. కాబట్టి చూద్దాం ఏ ఫైనల్ జడ్జిమెంట్ ఎలా వస్తుందో మనం చూద్దాం. ఏదేమైనా కానీ కూడా ఇది మనం చాలా సీరియస్గా దౌత్యపరంగా ఒక సైలెంట్గా బట్ చాలా ఫర్మ్గా మనము నయానా భయానా 2 విధాలా దీన్ని హ్యాండిల్ చేసాం. మనం భయానా ఎలా చేసాం? మనం ఖతార్ ఎయిర్వేస్ మీద మనం ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాం. ఖతార్ ఎయిర్వేస్ని కన్నా భారతదేశంలో మనం బ్యాన్ చేశామంటే వాళ్ళ గణనీయంగా వాళ్ళ మొత్తం మార్కెట్ దెబ్బతినేటువంటి ప్రమాదం ఉంది. ఎందుకంటే ఆ దేశంలో ఈరోజు రమారమి కొన్ని లక్షల మంది భారతీయులు అక్కడ పనిచేస్తున్న వాళ్ళే కాదు, దాన్ని ట్రాన్సిట్ రూట్గా వాడుకునేటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. యూరోప్కి వెళ్ళాలన్నా, ఆఫ్రికాకి వెళ్ళాలన్నా, లేదా ఇతరత్ర ఇరాన్ లాంటి దేశాలకు వెళ్ళాలన్నా, టర్కీకి వెళ్ళాలన్నా వాళ్ళు ఖతార్ ఎయిర్వేస్లో వెళ్ళి ఖతార్ నుంచి వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్తూ ఉంటారు. ట్రాన్సిట్ హబ్గా అది మొత్తం దెబ్బతినిపోతుంది. సో అప్పుడేమవుతుందంటే గణనీయంగా వాళ్ళ ట్రాఫిక్ పడిపోతుంది. అలాగే యూరోప్ నుంచి భారతదేశానికి వచ్చే ట్రాఫిక్ కూడా ఖతార్లో రావడం మానేస్తారు. వాళ్ళ ఎకానమీ దెబ్బతింటుంది. అలాగే మనకు ఉన్నటువంటి లీవర్స్లో ఇంకేముందంటే వాళ్ళకు ఆహార ధాన్యం మనం సప్లై చేయడం మానేయచ్చు. వాళ్ళకి దేశంలో ఏం పండదు, అన్ని బయట నుంచి కొనుక్కోవాల్సిందే. భారతదేశం నుంచే వాళ్ళు బియ్యం కావచ్చు, గోధుమలు కావచ్చు, పండ్లు కావచ్చు, చాలా పెద్ద మోతాదును మన దగ్గర కొనుక్కుంటారు. అది మనం నిలిపివేయచ్చు వాళ్ళ దగ్గర. కాబట్టి ఇటువంటి మన దగ్గర చాలా లీవర్స్ ఉన్నాయి. సో ఇటువంటి లీవర్స్ మేము వాడుకోగలము అని చెప్పి వాళ్ళకు ఒక సందేశం పంపించాము. పాజిటివ్గా కూడా మనం ఏం చేసామంటే వాళ్లకు ఏదో అవమానం కాకుండా వీళ్ళని వదిలిపెట్టండి అని మనం రిక్వెస్ట్ చేసినట్లే చెప్పాము. వాళ్ళ మిత్రులైనటువంటి దేశాలతో కూడా చెప్పించాము మనం. బహుశా యూరోప్లో కావచ్చు, లేదా గల్ఫ్లో కావచ్చు, అలాగే అమెరికా కావచ్చు, వీళ్ళందరూ కూడాను వాళ్ళ మీద కూడా మనం ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళ ఉరిని ఆపండి అని మనం చెప్పడం జరిగింది. ఫైనల్గా COP28లో దుబాయ్లో మోదీ గారు స్వయాన వాళ్ళ ఖతారీ ఎమీర్ని కలవడం మనం చూసాం. మనం కలిసిన తర్వాత ఇచ్చిన నోటిఫికేషన్లో ఎక్కడా కూడాను ఈ విషయం చర్చించినట్టు ఎవరూ చెప్పలేదు. ఏం చెప్పారంటే మన 2 దేశాల మధ్య ఉన్నటువంటి మైత్రిని పెంచే దిశగా పనిచేయాలని చెప్పి 2 దేశాలు నిర్ణయించుకున్నాయని మాత్రమే చెప్పి వదిలేశారు అక్కడ. కానీ తప్పకుండా అక్కడ వాళ్ళిద్దరి మధ్యలో చర్చ జరిగి ఉంది. ఆయన ఎమీర్ బహుశా మోదీ గారికి ఆశ్వాసన ఇచ్చారు, వాళ్ళని మేము చంపబోము అని చెప్పారు. కాకపోతే ఆయన పుట్టినరోజు చాలామంది ఖైదీలకు ఆయన శిక్షని మినహాయించడమో, వాళ్ళని మాఫీ చేయడమో, వాళ్ళని క్షమాభిక్ష పెట్టడమో ఇలాంటివి చేస్తుంటాడు ప్రతి సంవత్సరం ఆయన. కాబట్టి ఆ రోజు దాకా వేచి ఉండండి అని చెప్పినట్లు మనకు సూచన వచ్చింది. అందుకనే హరికుమార్ గారు మన నేవీ చీఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన కానీ, లేదా రిటైర్ అయినటువంటి చాలామంది నేవీ ఆఫీసర్లు వీళ్ళందరూ కూడా మనకి ఏం చెప్పారంటే వాళ్ళని ఉరి తీసే సమస్య లేదు, వాళ్ళని ఉరి తీయరు, వాళ్ళని కాపాడి తీరుతాము అని చెప్పి వాళ్ళు గంటాబద్ధంగా కొన్ని 2-3 నెలలుగా చెప్తున్నారు. వాళ్ళు దాని వెనకాల ఇదే మోదీ గారి యొక్క దౌత్యమ విజయమే మనం గ్రహించాలి. జయశంకర్ గారు, అజిత్ దోవల్ గారు బ్యాక్ రూమ్లో బ్యాక్ ఎండ్ నుంచి చాలా దీన్ని ఒక పకడ్బందీగా ఈ వంత చేసిన తర్వాతనే ఖతార్కి మెసేజ్ వెళ్ళింది. నయానో భయానో రెండింటికి సిద్ధంగా ఉన్నాం. మైత్రి పెంపొందించిన దిశగా మీరు ప్రవర్తిస్తారా, దానికి మేము సిద్ధంగా ఉన్నాం. లేదు వీళ్ళని చంపే దిశగానే మీరు వెళ్తారా, మేము వేరే మాకు చేయవలసిన లివర్స్ మాకున్నాయని 2 చెప్పడం జరిగింది. దాంతో ఖతార్ 2 మెట్లు దిగి వచ్చి ప్రస్తుతానికి ఉరిశిక్ష అన్నది తీసేశారు. ఉరి మాత్రం పడదు. జైల్ టర్మ్స్ ఇచ్చారు. సరే చూద్దాం, ఒక కొన్ని నెలల తర్వాత మెల్లిగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేద్దాం. ఇంతలోపల ఏం చేసాం, వాళ్ళతో యాక్సెస్ వచ్చింది. మన దౌత్య సిబ్బంది వెళ్ళి వాళ్ళని కలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. అలాగే వాళ్ళ కుటుంబాలతో మాట్లాడేటువంటి వెసులుబాటు కలిగించాము.
అలాగే మనం గ్లోబల్ రౌండప్ కూడా చర్చించుకున్నాం. 2 నెలల క్రితం వాళ్ళని సాలిటరీ కన్ఫైన్మెంట్ నుంచి బయటికి తీసుకొచ్చారు. కొద్దిగా జైల్లో స్వేచ్ఛగా తిరగచ్చు, ఒక రూమ్లో 2-3 ఉండే దిశగా వాళ్ళకు కొంత వెసులుబాటు కలిగించారు. ఏదో ఆటలు ఆడుకోవచ్చు, ఇటువంటివి కొంత వాళ్ళకు ఊరట కలిగించే దిశగా మనం పావులు కలిపాం. మనం క్రమేపీ వాళ్ళని కంప్లీట్గా ఈ కేసు నుంచి బయటికి తీసుకొచ్చి భారతదేశానికి తీసుకొచ్చే ప్రయత్నం కూడా మనం చేస్తాము. పెద్ద 9 PM లేదా ప్రైమ్ టైం అనౌన్స్మెంట్స్ చేయకుండా క్వైట్గా డిప్లొమసీ చేస్తున్నాము. క్వైట్ బట్ ఫర్మ్ డిప్లొమసీ మనం చేస్తున్నాం. పర్ఫెక్ట్. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.